ఆ రోజు అడుగుతాను సార్, నేను రాజమండ్రిలో నిలబడి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ పాడాల గారు తాగి చచ్చిపోయాడని చెప్పారుగా, ఆ మాట అడిగి మా 2 కోట్ల మంది దగ్గరకు వచ్చి ఓటు అడగండి అని అడుగుతాను సార్ నేను ఆ రోజు. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్తాను సార్ నేను. పాదయాత్ర చేస్తామా, బస్సు యాత్ర చేస్తామా నాకు తెలియదు కానీ ప్రతి ముస్లిం ఇంటి తలుపు దగ్గరికి వెళ్తాను సార్ నేను. ప్రతి క్రైస్తవుని ఇంటి తలుపు దగ్గరికి వెళ్తాను. ప్రతి మాలపల్లికి, ప్రతి మాదిగూడానికి వెళ్తాను. వాళ్ళ కాళ్ళు పట్టుకొని జరిగిందంత చెప్తాను సార్. దయచేసి ఆలోచించండి ఒక్కసారి. వీళ్ళదేముంది సార్, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా కమ్మలు, రెడ్లు, వెలములు వీళ్ళు బయట చేతులు పట్టుకొని తిరుగుతున్నారు ప్రశాంతంగా. కానీ ఒక మాలపల్లిలో ఎలా ఉంటుందో తెలుసా సార్, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అక్కడ, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, బంధువులే కానీ మాట్లాడుకోరు వీళ్ళు. వీళ్ళేమో బయట చేతులు పట్టుకొని భుజాల మీద షేక్ హ్యాండ్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు బయట వాళ్ళు. మన వాళ్ళేమో చచ్చిపోతున్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఒక ముస్లిం సహోదరుడు సార్ నాకు ఫోన్ చేశాడు, భాయ్ తల మీద టోపీ పెట్టుకుంటే నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారు భాయ్, భయం అనిపిస్తుంది భాయ్, నాకు ఆస్తంతా అమ్ముకొనైనా నేను దుబాయ్ వెళ్ళిపోతాను భాయ్ అని అన్నాడు. నాకు ఎంత కష్టం అనిపించిందో సార్ నాకు. ఇవాళ తల మీద పెట్టుకున్న టోపీయో, మెళ్ళో వేసుకున్న సిలువనో, కొడుతున్నటువంటి డప్పునో మన గుణాలని నిర్ణయిస్తుందా సార్?